హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఉదయకాలమే కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభములు మీకు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి మరొక దినమనిచ్చారు. ఉదయకాలమే ప్రభును స్తుతించారని నేను నమ్ముతున్నాను. ప్రభు సందులో ప్రార్థన చేసుకున్నాను నమ్ముతున్నాను. అంతేకాదు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాను నేను నమ్ముతున్నాను కదా. దేవుడు మరి ప్రతిరోజు మనలను బలపరుస్తూ, ఆయన వాక్యం చేత మనల్ని ధైర్యపరుస్తూ, ఆయన వాగ్దానాలు మన జీవితంలో అనేక సార్లు మనకు స్వంతం చేస్తూ, నేనున్నాను, నీ పక్షంగా నేను మీకు తోడై ఉన్నాను, మీ చేయి పట్టి నడిపిస్తున్నానని అనేక సార్లు ప్రభు మనలను ధైర్యపరుస్తున్నటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభు నేను ఎంతో స్తుతిస్తున్నాను. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు వినటమే కాదు, అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. తద్వారా వారు కూడా అనేక సార్లు దేవుని వాక్యం వినటం ద్వారా విశ్వాసము కలిగి వారి జీవితాల్లో కూడా మరిన్ని మేలులు కలగడానికి ఈ యొక్క కార్యక్రమం అనేక మందికి ఉపయోగపడినట్లుగా మీరు ప్రభు సువార్తను ప్రకటించేవారుగా మీరు కూడా మారవాలన్నది ప్రభు పేరట తెలియపరుస్తున్నారు. కాబట్టి ఉదయకాలం ప్రభు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసేదని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు అంటే పేరు నీకు కలుగా చేయుదును. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఇక్కడ ఈ దినవృత్తాంతాల గ్రంథంలో చదవబడిన భాగంలో ఉన్నటువంటి మాట దేవాది దేవుడే భక్తుడైన దావీదుకు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాట. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళిన ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను ఎదిరిస్తున్న నీ మీదకి వస్తున్న శత్రువులను నేను నిర్మూలన చేస్తాను. మూడోది, లోకములో గనులుకున్న పేరు నేను నీకు కలగచేస్తాను. ఈ వాగ్దానాన్ని ప్రభువు దావీదుకు ఎందుకు ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థించేవాడు. రోజుకు 7 సార్లు ప్రభువుని స్తుతించేవాడు. దావీదు దేవునితో ఎక్కువ సహవాసం చేసేవాడు. దావీదు నోట ఎప్పుడు స్తుతిగానము కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండేవాడు. కాబట్టి దావీదును దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, నువ్వు ఏ పని మీద వెళ్ళినా, నువ్వు ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళినా నేను నీకు ముందుగా వెళతాను, నీకు నేను తోడై ఉంటాను, నీ ఎదుటను నీ శత్రువులను హతమారుస్తాను. అంతేకాదు లోకములో గనులైన వారికి గొప్పవారికి ఉన్న ఘనమైన పేరు నేను నీకు కలగచేస్తానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఆనాడు దావీదుతో చేసిన ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే స్థలంలోకి వెళుతున్నా ప్రభువు నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తాడు. అంతేకాదు నీ ఎదుట శత్రువులు అంటే దేవుడు నిర్మూలన చేస్తాడు. అది బలహీనత అయినా, లేకపోతే వ్యాధి అయినా, లేదా ఏ సమస్య అయినా, లేకపోతే నిన్ను బాధించే శత్రువులైనా వారిని దేవుడు నిర్మూలన చేసి నీకు లోకములో గనులైన వారికి, ఉన్నతమైన వారికి కలిగిన ఘనమైన పేరు నీకు కలగచేస్తానని ఈ దినం దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఈ వాగ్దానం నమ్ము, విశ్వసించు. నువ్వు వెళ్ళిన స్థలంలో ప్రభా నీవు నాతో ఉండయ్యా, నీవు నాకు విజయము దయచే ప్రభా, నన్ను ఘనపరచండి ప్రభా, నా పేరుని హెచ్చించండి ప్రభా అని ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు నీ వెళ్ళిన ప్రతి స్థలంలో నీతో ఉంటాడు, నీకు విజయం ఇస్తాడు, నీకు ఘనమైన పేరునిస్తాడు. ఆ పేరు కలగాలంటే దావీదు వలె రోజుకు ముమ్మారు ప్రార్థన చేయి. దావీదు వలె రోజుకు 7 మార్లు స్తుతించు. దావీదు వలె దేవునికి హృదయానుసారుడిగా జీవించు. నీవు వెళ్ళిన ప్రతి స్థలంలో జయం వస్తుంది. నువ్వు రాసిన ఎగ్జామ్స్లో విజయం వస్తుంది. మంచి మార్కులతో దేవుడు నీకు విజయం ఇచ్చి అందరిలో నీ యొక్క స్నేహితుల కంటే ఘనమైన పేరుని కలగజేస్తాడు. అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీవిచ్చిన ఘనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు వెళ్ళిన ప్రతి స్థలంలో తోడుగా అంటున్నావయ్యా. ఇదిగో నిన్ను ద్వేషించిన వారిని
ఎదుట నిలువనీయక వారు నిర్మూలన చేస్తానన్నావయ్యా. లోకములో గనులకు కలిగిన గొప్ప పేరు, ఘనమైన పేరుని కలగజేస్తాను. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో అయ్యా వారికి నువ్వు తోడుగా ఉండండి. వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, అయ్యా చదువులా, అయ్యా వారు ఎక్కడికి వెళుతున్నా వారి ప్రయాణం అంతట్లో నీ సహాయం ఇవ్వండి. ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా జయమును దయచే ప్రభా, ఘనమైన పేరు కలగచ్చేయండి ప్రభా. అయ్యా ఉన్నతమైన స్థితిలో అయ్యా మీరు ఈ వాగ్దానం వింటున్న వారిని నిలవబెట్టండి. నమ్ముతున్న వారి పట్ల నువ్వు అద్భుతాలు జరిగించి నీ ఘనమైన కార్యాలు బిడ్డల జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.